శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద ఈ రోజు మనం కొత్త టాపిక్ నేర్చుకుందామండి. కొత్త టాపిక్ ఏం కాదు, అది అందరికీ తెలిసిన టాపిక్సే. నేను చెప్పేవన్నీ కూడా అనుభవం నుంచి వచ్చే టాపిక్సేనండి. ఏది కూడా మనం పుస్తకాల్లో చూసి లేదంటే ఎవరో చెప్పి అది కాదండి. మనకు వచ్చినవన్నీ కూడా మనం కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాం. ఇది అందరికీ తెలుసు. ఏంటనుకుంటున్నారా? బంధాలు గొప్పవా? బాధలు గొప్పవా? మీకు ఎవరికైనా తెలుసా అండి? మీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఫన్. ఈ రోజు మన టాపిక్ బంధాలు గొప్పవా? బాధలు గొప్పవా? బంధాలు గొప్పవే, బాధలు గొప్పవే కదండి, అందరికీ అదే. కానీ నేనైతే ఏమంటానంటే బాధలే గొప్పవే. ఎందుకంటే అవి ఎప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళవండి. మనం ఎన్ని చేసినా ఎన్ని పడినా కూడా అవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళవు. రెండోది ఏంటంటే బాధ నుంచి మనం కొత్త పాఠం నేర్చుకుంటాం. స్కూల్కి వెళ్తామండి. స్కూల్కి వెళ్తే మనకి ఏమైనా నేర్పిస్తారు? సైన్స్, సోషల్, ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తారు కదా. కానీ ఎప్పుడైనా సరే నువ్వు బాధపడితే నీ మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలి, లేదా నువ్వు ఎవరైనా నిన్ను ఒక మాట అంటే ఆ మాట వల్ల నువ్వు బాధపడితే ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలా, కొట్టాలా, తిట్టాలా అని, లేదా ఒక సిచ్యువేషన్లో నువ్వు బాధపడితే ఆ సిచ్యువేషన్కి సంబంధించి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలని ఏ రోజైనా ఎప్పుడైనా మనకి స్కూల్లో నేర్పిస్తారండి? నేర్పించరు. ఎందుకు నేర్పించరంటే అవి వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న మార్కెట్ ఎలా ఉందంటే చదువు చదువు కొనుక్కోవాలి. చదువుకోకూడదు, చదువు కొనుక్కోవాలి. ఎంబీబీఎస్ సీట్ అంటే ₹1,00,00,000, లేదంటే ఇంజనీరింగ్ సీట్ అంటే ఒక 40-50 లక్షలు, లేదా ఎంఎస్సి చదవాలి, అమెరికా వెళ్ళి ఎంఎస్సి చదవాలి అంటే దానికి ఒక 50-60 లక్షలు. ఇలా మనం చదువు కొనుక్కుంటున్నాం. ఈ కొనుక్కునే విధానంలో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు 50 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు కదండి, చదువుకున్నాడు. ఎంత ఎంఎస్సి వెళ్ళి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎనీ హ్యూమన్ వెళ్ళి అమెరికా వెళ్ళి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి కొంత చదువుకున్నాడు. ఆ 50 లక్షలు వెనక్కి ఎలా రావాలి? వాడు ఏం చేస్తే 50 లక్షలు వస్తాయి, ఎవరిని మోసం చేస్తే 50 లక్షలు వస్తాయి అనేది ప్రస్తుతం సొసైటీలో నేర్చుకుంటున్నాం. ఇది మన స్కూల్లో నేర్పించిందండి కాదు. మనం నేర్చుకోవాల్సింది సొసైటీతో మనం ఎలా ఉండాలి, లేదా మనకి బాధ వచ్చినా మనకి కష్టం వచ్చినా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి. కానీ ఎవరైనా నేర్చుకుంటున్నారా? ఎవ్వరు నేర్చుకోవట్లేదు. ఫస్ట్ మనకి బాధ కలిగింది ఒక వ్యక్తి వల్ల కానీ, ఒక సిచ్యువేషన్ వల్ల కానీ, ఒక మాట వల్ల కానీ, లేదా మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలి కానీ బాధ వచ్చిందంటే ఫస్ట్ ఆ ఎమోషన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎదుటి వాడి దగ్గర ఏడ్చేయకూడదు. ఎదుటి వాళ్ళ దగ్గర మనం కింద పడిపోకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఏడ్చామో ఆ ఎదుటి వ్యక్తికి మనం లోకువైపోతాం అనమాట. ఎప్పుడు కూడా అలాంటి పని మనం చేయకూడదు. ఎప్పుడు కూడా మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో ఎదుటి మనిషికి ఆటోమేటిక్గా మన మీద ఒక గౌరవం అనేది పెరుగుతుంది అనమాట. ఎంతమంది మీలో మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకున్నారు? నన్ను నేను కంట్రోల్లోనే ఉంచుకుంటానండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బంధం గొప్పది అని అంటారు. నిజమేనండి, బంధం గొప్పదే, కాదని చెప్పను. కానీ ఆ బంధాల వల్ల బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు ఉన్నాయి, చాలా బంధాలు ఉన్నాయి. బట్ ప్రతిరోజు బాధపడుతూనే ఉంటాం. వంట చేయకపోతే హస్బెండ్ తిడతాడు, స్కూల్ బుక్స్ సర్దకపోతే పిల్లలు తిడతారు, అత్తమామలు సరిగ్గా పెట్టకపోతే వాళ్ళు తిడతారు, బయట వాళ్ళతో సరిగ్గా లేకపోతే వాళ్ళు, అందరూ తిట్టేవాళ్ళే. ఎవరైనా సరే నువ్వు ఈ పని చేసావు, వెరీ గుడ్, నువ్వు ఇది చేసావని మనల్ని ఎవరు అనక్కర్లేదు. కానీ ఓకే, నీ వల్ల అయింది, ఓకే, పొగడక్కర్లేదు. అక్కడితో ఆగుతున్నారా? ఆగట్లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ బంధంలోనే డబ్బుల కోసం మాట్లాడే బంధాలు ఉంటాయి. లేదన్నా ఒక వస్తువు ఇవ్వకపోతే, ఇప్పుడు పక్కింటి ఆవిడ వచ్చిందనుకోండి, ఏ కాఫీ పౌడరో, టీ పౌడరో, లేదా పంచదారో, కందిపప్పు, మినపప్పు అడిగింది. అది ఈ రోజు లేదండి అన్నామంటే ఆవిడకి ఎంత కోపం వచ్చేస్తుందో. అయ్య బాబోయ్, ఎప్పుడు వెళ్ళినా ఏమి ఇవ్వదు, కొనుక్కోవచ్చు కదండి, ఎందుకు అడగడం? అక్కడ కూడా సిచ్యువేషన్ మనం బాధపడతాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఇంట్లో వ్యక్తులే చూడండి, ఎవరైనా మన రిలేటివ్సే వచ్చి మనల్ని ఒక అర్జెంటుగా మనీ కావాలి, మీ దగ్గర కొంచెం మాకు హెల్ప్ చేయండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం ఏమంటే ప్రస్తుతం మన దగ్గర ఉండకపోవచ్చు, లేవు కాబట్టి మనం లేవని చెప్తున్నాం. నేను ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే అండి, ఎవరు కూడా అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. అప్పు తీసుకోవద్దు. దానివల్ల మనస్పర్ధలు ఏర్పడతాయి, బంధాలు దూరం అయిపోతాయి. ఇచ్చి అడగలేము, అడుగుదామంటే అవతల వ్యక్తి మన మాట వినరు. ఎందుకు అప్పులు ఇవ్వడం, ఎందుకు చేసుకోవడం ఎందుకు? మనకి ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు మింగిల్ అవ్వగలమో అంతవరకే చేసుకుందాం. మన చెయ్యి ఎంత సాగితే అంత దూరమే పెట్టుకోగలుగుతాం. అంతేగాని ఆర్భాటాలకి పోవద్దు.
మీరు కూడా సరే ఎవరినైనా సరే మీరు వెళ్ళి మీ స్వతహాగా మీ అవసరానికి కానీ అనవసరానికి కానీ మీరు ఎవరిని డబ్బులు అడగొద్దు అనమాట. ఇంకొకటి ఏంటంటే బంధం ఎందుకు గొప్పది కాదు అని చెప్తానంటే, బంధంలో మనం ఏం నేర్చుకుంటాం అంటే కిందకి అణిగిపోవడం నేర్చుకుంటాం. అంటే ఒక హస్బెండ్ మనల్ని ఏమన్నా అన్నాడంటే, పోన్లే మా ఆయనే కదా అని సర్దుకుపోతాం. లేదా అత్తగారు ఏమన్నా అందంటే పోన్లే మా అత్తగారే కదా అని సర్దుకుపోతాం. లేదా మనలో కోపం ఉంటది. మనలో ఎమోషన్ ఉంటది. దాన్ని ఏం చేస్తాం ఇండైరెక్ట్‌గా వేరే గిన్నెల మీదో, చెంబుల మీదో లేదంటే పక్క వ్యక్తి మీద, ఇంకొకరి మీద దాన్ని ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ తీసుకెళ్ళి ఎక్కడో మనం చూపిస్తాం. అది కాదు. అందుకనే బంధం అసలు గొప్పది కాదు. బంధం మనకి ఏమి నేర్పించదు. ఎప్పుడు కూడా కిందకి పడిపోవడమే నేర్పిస్తా ఉంటది బంధం మనకి. బాధ అనేది ఏంటంటే ఒక గుణపాఠం నేర్పిస్తది. ఈ వ్యక్తి మనల్ని మాట అన్నాడు కాబట్టి మనం హర్ట్ అయ్యాం కాబట్టి ఇంకెప్పుడు ఈ పని చేయకూడదు. ఇంకెప్పుడు ఈ వ్యక్తిని మనం డబ్బులు అడగకూడదు. ఇంకెప్పుడు మనం ఈ తప్పు చేయకూడదు. బండి లేదా స్లోగా నడపాలి. లేదంటే ఈ ఈ ఈ సిట్యుయేషన్‌లో మనం ఇలా ఉన్నాం కాబట్టి నెక్స్ట్ సిట్యుయేషన్ మనకి ఇది రాకూడదని ఒక మంచి గుణపాఠం నేర్పిస్తదండి. మీలో ఎవరు బంధం ద్వారా ఏమి నేర్చుకున్నారు? బాధ ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకోటేంటంటే ఇక్కడ బంధం, బాధ అనేది ఏం కాదండి. ఒక మనిషి ఇండివిడ్యుయల్‌గా ఎంతవరకు పోరాడగలుగుతారు. ప్రతి వ్యక్తిది ఒంటరి పోరాటమేనండి. ఇంట్లో ఆడవాళ్ళ కాడ్నుంచి బయటికెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళ కాడ్నుంచి, ఇంట్లో మగవాళ్ళ కాడ్నుంచి బయటికెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళది ఒంటరి పోరాటమే. ఈ ఒంటరి పోరాటంలో మీరు చాలా నేర్చుకుంటారు. ఈ మనిషి మనస్తత్వాలు నేర్చుకుంటారు. లేకపోతే బయట సిట్యుయేషన్స్ నేర్చుకుంటారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నేర్చుకుంటారు. ఇవన్నీ మీరేమి ఇప్పటి వరకు మీ అంతట మీరు బ్రతకటం అంటే మీ ఓన్ మనీ మీరు సంపాదించుకొని మీ రూపాయి మీరు ఖర్చు పెట్టుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు సొసైటీ నుంచి గానీ, ఆహ్, ఇంట్లో మనుషుల గురించి కానీ, లేదంటే మీ కొలీగ్స్ నుంచి గానీ, లేదంటే మీకు ఎదురైన ప్రతి సిట్యుయేషన్ నుంచి మీరేం నేర్చుకున్నారో ఒక్కసారి పేపర్, పెన్ తీసుకొని రాసుకోండి. మీకే అర్థమవుతది. కాబట్టి బంధం అయినా, బాధ అయినా ఏదైనా మనకు గుణపాఠం చెప్పేలా ఉండాలి కానీ, ఇంకొకసారి మళ్ళీ అదే పొరపాటు చేసేలా ఉండకూడదు. నేను మాట్లాడిన ఈ మాటలు మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వీడియో చూస్తేనే మీకు వీడియో లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. షార్ట్స్ అయితే అందరూ చూస్తున్నారు. వీడియోస్ చూడట్లేదు. అయినా నా వీడియోస్ ఇలా జరుగుతూనే ఉంటాయి. థాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్